సైన్యములకు అధిపతి యెహోవా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో నేటి దేవుని పరిశుద్ధమైనటువంటి ఆరాధనకు విచ్చేసిన దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్యము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి దావీదు రాసిన కీర్తనల గ్రంథము నుండి 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపి ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. చదవబడిన యొక్క పరిశుద్ధమైన వచనాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింపచేయుగాక. ఆమేన్. ఈ కీర్తనల గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా 150 అధ్యాయాలు ఉన్నవిని మనకందరికీ తెలుసు. ఈ కీర్తన దావీదు మహారాజు అత్యధికముగా రాశాడని, భక్తులు అనేకులు రాశారని మనకి తెలుసు ప్రియులారా. అయితే తన అనుభవంలో ఈ మాటను ఆయన రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నీ చేతులే కదా నన్ను సృష్టించి ఉన్నవి అంటూ ఉన్నాడు. తల్లి గర్భములో నేను పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూసి నాకు ఈ చక్కటి రూపాన్ని నీ చేతుల ద్వారా నువ్వు నన్ను సృష్టించావు కదా అని అంటూ ఉన్నాడు. ఇక పై లైన్కి వాక్యానికి మనం కాస్త కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు. చాలా మీరు మనం గమనిస్తే, తల్లి గర్భములో నీవు ఉండగా నేనే కదా రూపించాను అని. 49వ యెషయా గ్రంథం 16వ వచనం. ఐజాయా చాప్టర్ 49. చూడము నా అరచేతుల మీదనే నా అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నా, అరచేతులలో నీవు ఉన్నావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రండి మనము 119వ కీర్తన 73వ వచనానికి మనం వద్దాం. 2వ లైన్. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అంటే నీ చేతులే కదా నాకు యొక్క శరీర రూపాన్ని దయచేసి ఉన్నవి. నన్ను ఒక మానవుడిగా నీవే కదా నిర్మితం చేశావు కనుక ఈ భూలోకములో నీవు నాకు చక్కటి జీవితాన్ని అనుగ్రహించారు కనుక నేను ఎలాగా ప్రయాణించాలి, నేను ఏమి చేయాలి, నేను ఎలాగా బ్రతకాలి, ఎలాగ నేను వెంబడించాలి, ఎలాగ నేను ప్రేమించాలి, ఏ విధముగా నీ యొక్క మాటలు నీ వినాలి, ఏ విధముగా నేను స్తుతించాలి, ఏ విధముగా నేను ఆరాధించాలి. ఎందుకంటే నాకు జ్ఞానము కొదువుగా ఉంది. నా జ్ఞానము నీ జ్ఞానంతో పోల్చుకుంటే నీ జ్ఞానం అమోఘమైనటువంటి జ్ఞానము కనుక నీ యొద్ద నేర్చుకుంటానికి నాకు బుద్ధిని దయచేయు ప్రభువా. ఎందుకనగా నీ యందే బుద్ధి జ్ఞానము గుప్తమై ఉన్నవని నాకు తెలుసు తండ్రి. నీవు మహాజ్ఞానివి నాకు తెలుసు. నన్ను కలుగు చేసిన విధానం చూసుకుంటే నీవు గొప్ప దేవుడు అని నాకు తెలుసు. కాబట్టి నీ యొద్ద నేర్చుకుంటానికి నాకు బుద్ధి దయచేయమని దావీదు మహారాజు దేవుని దగ్గర ఆయన ప్రార్థన పూర్వకముగా మనపూర్వకముగా ప్రతిమాలుకొంచున్నట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క దావీదు రాసిన కీర్తన గ్రంథం 119:73 వచనం ఆధారముగా మనం విరిచినటువంటి అంశం ఏదనగా నేర్చుకుంటే ధన్యులమే.
నేర్చుకుంటే ధన్యులమే అన్నటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నేర్చుకొనుట అనగా ఏంటి? ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, మన పిల్లల్ని స్కూల్కి మనం పంపిస్తాం. ఆ స్కూల్ వంటి టీచర్స్ ఏం చేస్తారంటే ఏ ఫర్ యాపిల్ అని అంటారు. సో మన పిల్లలు అది నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్, మనమందరం కూడా తల్లిదండ్రులమే, మనందరం కూడా విద్యాభ్యాసం చేసేటువంటి వారమే. మనం నేర్చుకొచ్చాం. స్కూల్కి పంపించిన తర్వాత మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మనం అడుగుతాం, ఈరోజు ఏం నేర్పించారు డాడీ? ఈరోజు ఇదిగో ఇది నేర్పించారు. ఏంటమ్మా అంటే, ఏంటయ్యా అంటే ఏ ఫర్ యాపిల్ డాడీ నేర్పించారు అంటారు. ఓకే అమ్మా, ఈ విధంగా నేర్చుకొని మన పిల్లలకు పదే పదే మనం నేర్పిస్తూ, ఇలాగనే ఆ ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు కూడా మీరు బాగా చదవాలి, బాగా రాయాలి, ఇవి ఎగ్జామ్స్కి వస్తాయని మనం చెప్పినప్పుడు ఎస్ డాడీ మాకు టీచర్ చెప్పారు, ఇవి నేర్చుకోమన్నారు అంట. నేర్చుకున్న తర్వాత మన పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు రాసి మంచి మార్కులతో వారు పాస్ అవుతారు. ప్రియులారా, అలాగే అట్టి జీవితాన్ని మనము కూడా మనం ఏం చేసామంటే చిన్నప్పుడు నేర్చుకొని మరి మనం ఈ స్థితికి వచ్చిన వారముగా మనం ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలకి వాటి నేర్పిస్తూ ఉన్నాం. నేర్చుకుని పాస్ అవుతే ఒక క్లాస్కి వారు ప్రమోట్ చేయబడుతూ ఉంటున్నారు. నేర్చుకోకపోతే కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. పేరెంట్స్ని పిలిచి చెప్తారు, మీ అబ్బాయి సరి చదవడం లేదు, మీ అమ్మాయి సరి చదవడం లేదు. కొన్నిసార్లు కూడా పిల్లల వయసు పెరిగిపోలేదు ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్ళాలి. ఎక్కువ ఇక్కడ చూస్తూ ఉంటాను పార్కుల్లో పిల్లలు ఏం చేస్తారంటే ఇంటి నుండి బాక్స్ తెచ్చుకుంటారు, 2-3 స్నేహితులు కలుస్తారు, ఆ పార్కులో తింటారు, ఆడుతూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు. ఒకరి దగ్గర బ్యాట్ బాల్ ఉంటుంది, ఆడుతూనే ఉంటారు. సమయం అయ్యిందా ముగించుకొని వాళ్ళ స్థానుసారిగా ఇంటికి వెళ్ళిపోతారు. తల్లి అనుకుంటారు, ఓకే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళకపోతే అటెండెన్స్ చూసినప్పుడు టీచర్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తారు. చేసి ఏమంటారు, మీ అబ్బాయి ఉదయం పూట క్లాసు రావట్లేదు, మధ్యాహ్నం వస్తుంది, మీ అబ్బాయి సరిగ్గా స్కూల్కి రావట్లేదు, మీ అమ్మాయి సరిగ్గా స్కూల్కి రావట్లేదు. అదేంటిది, మా అబ్బాయి మా అమ్మాయి స్కూల్కి వస్తారు కదా, లేదు రావట్లేదు, ఇదిగో ఇలా ఉంది పరిస్థితి అని అంటే ప్రియులారా, కొంతమంది ఎవరి పిల్లలు ఈ రోజుల్లో సహవాసం బట్టి చెడిపోతున్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు స్కూల్కి వెళ్తున్నామని చెప్తారు కానీ ఆ స్కూల్కి వెళ్ళాలి. ప్రియులారా, పిల్లలు నేర్చుకుంటే ఒక క్లాస్కి ప్రమోట్ అవుతూ వచ్చారు. అలాగనే ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఒక స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి మనం ప్రమోట్ అవ్వాలి కాబట్టి నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకేం దయచేయమంటున్నాడు, కాస్త బుద్ధి దయచే. ఒక్కొక్కసారి నేను నా జ్ఞానము నీ నుండి దూరం వెళ్ళిపోతుందేమో. దేవుడిగా పేరు కలిగి ఉండవచ్చు, ఒక భక్తుడిగా నేను ఉండవచ్చునేమో, కానీ కొన్నిసార్లు నేను సంతోషపెట్టక నేను జీవిస్తూ ఉన్నానేమో అని అంటూ ఉన్నాను. ప్రియులారా, మన అందరికీ కూడా ఇది ఒక దేవుని బడి, దేవుని ఆలయము, దేవుని యొక్క టీచింగ్స్తో మనం దేవుడు బలపరుస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఇక్కడ మనలను ఈ స్థలము నుండి ఇంకొక స్థలానికి ప్రమోట్ చేయడానికి, ఈ లోకంలో నుండి ఇంకొక లోకంలోనికి ప్రమోట్ చేయడానికి దేవుడు ఇక్కడ మనకు ఒక గొప్ప తల్లిదిస్తూ ఉన్నాడు.
ఆ తర్ఫీదులో ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకోమని ఉన్నాడు. ఆ 2 మాటలు ఏంటంటే, నిన్ను సృష్టించిన దేవుని నీవు జ్ఞాపకం చేసుకో. రెండవదిగా ఆయన యొద్ద నీవు నివసించడానికి, ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి బుద్ధిని దయచేయమని, ఆయన జ్ఞానము దయచేయమని, ఆయన నేర్చుకుంటానికి నువ్వు కోరుకోవచ్చు అన్నాడు. కనుకనే ఇక్కడ మనకందరికీ ఇప్పుడు ఒక తర్ఫీదు, ఈ లోకము నుండి ఇంకొక లోకములోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లోకానికి ఇక్కడ మనం నివసిస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక తర్ఫీదు. ఈ తర్ఫీదులో మనము ఈ తర్ఫీదు ప్రాధాన్యతనిచ్చి ఈ తర్ఫీదులో జయము కలిగి మనం ఇంకొక లోకంలోనికి మనం వెళ్ళాలి. అక్కడ తర్ఫీదు మనకు ఉండదు, అక్కడ బోధించేవారు ఎవరు ఉండరు. ఇక్కడే మనకు బోధ, ఇక్కడే మనకు తర్ఫీదు. ఇక్కడ ఏం నేర్చుకుంటామో ఇక్కడ నుండి అక్కడికి మనం పట్టుకుని వెళ్ళగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన పిల్లలకి నేర్పించినప్పుడు ఇక్కడ నుండి ఒక క్లాస్ నుండి ఎల్కేజీలో ఉంటే యూకేజీలో ఉంటే ఎల్కేజీ యూకేజీకి, అలాగే ఫస్ట్ నుంచి సెకండ్కి వాళ్ళు వెళుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక జీవితం ఒక తర్ఫీదు. ఈ స్థితి నుండి, లోకము నుండి మనం పరలోకానికి వెళతాం. అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు, నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగినిలలో చేరుదున్ పరలోక దేశము నాదు కానము ఇదియే. నా నేత్రం ఎప్పుడు మూయబడతాయో నాకు తెలియదు, నా యాత్ర ఎప్పుడు మూయబడుతుందో నాకు తెలియదు. కాబట్టి చేరుదను నీ పరలోక రాజ్యములు, ఆ రాజ్యములో ఉంటాను. ఇదే నా యొక్క కాలము, ఇదే నా స్థితి, ఇదే నా స్తుతి, ఇదే నా యొక్క భక్తి, నా విశ్వాస జీవితము, నీ కొరకు నేను జీవిస్తూ ఉన్నానయ్యా అనే భక్తుడు అంచు ఉన్నాడు. ఇదే భక్తుడు దావీదు అంచు ఉన్నాడు, నీతో ఉండటానికి నాకు బుద్ధిని దయచి, అంటే నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయమని అంచు ఉన్నాడు. కనుక ప్రియులారా, నేర్చుకుంటే ధన్యులమే. దావీదుకు నేర్చుకున్నాడు కనుక దావీదు గురించి దేవుడు ఎంత గొప్పగా చెప్పాడో మనకందరికీ తెలుసు. దాని గురించి మనం పదే చెప్పవలసిన అవసరము లేదు. కనుక ప్రియులారా, మన భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి? దాదాపు 6 విషయాలు ఉన్నవి. మనం వాటి క్లుప్తముగా మనం నేర్చుకుందాం. మన భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే, అవన్నీ కూడా అనేక సందర్భాలలో దేవుడు మనకు బోధించాడు. ఏం భక్తి కాదు, మనం అనేక సంవత్సరాల నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ని మనం చదువుతూనే వస్తూ ఉన్నాం. మనలో అనేక సంవత్సరాలు, బహుశా 2 సంవత్సరాలు ముగించవచ్చు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అలాగే బైబిల్ ముగించి ఉండవచ్చు. అదే లేకపోతే 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు కూడా ముగించి ఉండవచ్చును. అయితే ప్రతి దాన్ని కూడా పదే మనకి ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడంటే, వీటి ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవాలి అని. 6 విషయాలు. మొదటి విషయాన్ని మనం వద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, లూక్ చాప్టర్ 11 verse 1 to 4 మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆ చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయుము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని మాకచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించి ఉన్నాము గనక మా పాపములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. మనం గమనిస్తే దేవుడి చిత్తానుసారముగా ప్రార్థించడం నేర్చుకునుట అంటున్నాం. యేసు ప్రభు గారు ప్రార్థన చేసి ముగించి వస్తూ ఉండగా శిష్యుల్లో ఒకడు వచ్చి అంటూ ఉన్నాడు, యేసయ్య, మాకు యోహాను తన శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు నేర్పవా? బహుశా యోహాను తన శిష్యులకు ఏ ప్రార్థన నేర్పించాడో మనకు తెలియదు, కానీ మరి యేసయ్యకి తెలియదంటారా? ఆ ప్రార్థన తెలుసు. కానీ యేసయ్య తన శిష్యులకు ఈ విధమైనటువంటి ప్రార్థన నేర్పుతూ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగా. ఇక మనం చూస్తే శిష్యులు ఒక ప్రార్థన నేర్చుకుంటానికి వారు ఆశపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని చూసి? యోహాను శిష్యులు భక్తులు గనుక వారు చేసే ప్రార్థన ఈ శిష్యులు వింటున్నారు గనుక శిష్యుల్లో ఒకడు వచ్చి, యేసయ్య మాకు ప్రార్థన నేర్పించుమంటున్నాడు అనగా యేసు ప్రభు గారి యొక్క శిష్యుల్లో శిష్యుడు యోహాను శిష్యుడు చేస్తున్న ప్రార్థన భక్తిని చూసి మాకు కూడా ప్రార్థన నేర్చుకోవాలన్నటువంటి ఒక ఆశ ఆ శిష్యుడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇక్కడ ప్రార్థన గురించినటువంటి ఆశ ఆకాంక్ష కలిగి ఉన్నారు అని. అదే విధముగా మనం కూడా మన జీవితం ఫలానా వారు ఇలా జీవిస్తూ ఉన్నారు, ఫలానా వారు ఫలానా భక్తి కలిగి ఉన్నారు, ఫలానా వారు ఫలానా కుటుంబం ఇలాంటి భక్తి కలిగి జీవిస్తూ ఉంది, వారి దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అన్నటువంటి ఆశ కూడా మనము కలిగి ఉండాలి. మన భక్తి, మన జీవితం ఒకరికి ఆ జీవితాన్ని నేర్పే విధముగా ఉండాలి. మన జీవితం ఇంకొకరికి ఆ అడుగులు వేసే బాటగా ఉండాలనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మనం గమనిస్తే ప్రార్థన, మరి ఈ ప్రార్థన మనం చేస్తున్నామంటే ఈ ప్రార్థన చివరిలో మనం చేస్తూ ఉన్నాం. ఒకసారి మా యొక్క బైబిల్ కళాశాలలో డిబేట్ కోసం మేము కొన్ని ప్రశ్నలు ఎన్నుకుంటే ఒకసారి నేను ఈ ప్రశ్న ఎన్నుకొని ఆ డిబేట్లో పెట్టడం జరిగింది. నేను మా యొక్క ఫ్యాకల్టీస్ అడిగాను, సార్ మరి ఏ విధముగా ప్రార్థన చేయాలి? ఇక్కడము యేసు ప్రభు గారు ఏ విధముగా ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక మన క్రైస్తవ సంస్థల్లో మనము ఆ చర్చిలో చివరిగా ఈ లాస్ట్ ప్రేయర్ పరలోక ప్రార్థన చెప్పేసి మనం ముగిస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి, మరి ఈ ప్రార్థన చేయాలా లేకపోతే మనము ప్రభు నమ్ముకొని ఎరిగిన తర్వాత మనము మరి ప్రార్థన చేయుట అన్నది అనేక ద్వారా మనం నేర్చుకున్నాం, కొన్నిసార్లు మనం దేవుని నేర్చుకున్నాం కదా, మరి ఏ ప్రార్థన మనం చేయాలి సార్? ఇది మంచిదా అది మంచిదా, అసలు ఏది మంచిది అని అంటే, అయ్యా ఒకప్పుడు ఆదిమ సంఘంలో మనం ఉన్నట్లయితే దాని తర్వాత ఈ యొక్క లిటర్జీ వచ్చిన తర్వాత చాలా వరకు ఈ ప్రార్థనలు చేసేవారు. లిటర్జీ వచ్చేవారు అంటే లిటర్జీగా ఈ బైబిల్ ప్రింట్ చేసిన తర్వాత క్రైస్తవ సంఘాలలో ఈ యొక్క పరలోక ప్రార్థన ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అలాగే ఆ దినాలలో అపోస్తులు చేసే ప్రార్థనలు కూడా వీళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండేవారు అండి. వాళ్ళు ఏ ప్రార్థన చేసేవారు? ఎక్కడికి వెళ్ళినా కూడా పరలోకమందున మా తండ్రి అనేటువంటి ప్రార్థన చేసి వారు ముగించేవారంట. చరిత్ర చెప్పుతూ ఉన్నదని మా యొక్క ఫ్యాకల్టీస్ చెప్తూ ఉండేవారు. అయితే రాను రాను మనము నేర్చుకునేటువంటి ప్రార్థన ప్రియులారా, మనం ఈ ప్రార్థన అంతా చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మనము పరలోకమందున మా తండ్రి వెళ్తాం. ఆల్రెడీ శుద్ధి చెల్లించాం, ఇక్కడ ప్రార్థించాం, పాపలు ఒప్పుకున్నాం, అల్లా దయచేయమన్నాం, కోపం తీర్చమన్నాం, పాపముల శోధనను తప్పించమన్నాం కదండి, అన్ని చేసాం. మళ్ళీ చివరికి ఏం చేసినాం? ఏస్తున్నాం, అడుగుతున్నాము తండ్రి ఆమేన్ అని చెప్పి మళ్ళీ వెళ్తాం మనం పరలోకమందున మా తండ్రి. అక్కడికి వెళ్ళి ఆ పరలోక ప్రార్థన చేసి మనము ముగిస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు డిబేట్లో మనము పొందుకోవడం ఏది కూడా మన సరైన ఆన్సర్ కూడా మనకి దొరకదు, ఏది కూడా మనకి దొరకదు. అలాగంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ఏ ప్రార్థన చేయాలి మీరు మాకు చెప్పండి అంటే నేను కూడా చెప్పలేదు. ఏ ప్రార్థన చేసుకోవాలి ఏం చెప్తాను నేను? ఇది చేయొద్దు, అది చేయండి, అది చేయకుండా ఇలా చేయాలని చెప్పలేము మనం. ఎందుకనగా మన క్రైస్తవ సంస్థలో లేదా క్రైస్తవ జీవితంలో ఈ యొక్క పద్ధతులు సంస్కరణలతో ఉన్నాయి కనుక మనం వాటిని పాటిస్తూ మనం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే ప్రియులారా, యోహాను శిష్యుడు నేర్చుకున్న ప్రార్థన మాకు నేర్పవా అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని
ఈ శిష్యుడు ఇంప్రెస్ అయ్యి ఆ యోహాను యొక్క ప్రార్థన జీవితాన్ని వారు చూసి యేసు శిష్యుడు ఇంప్రెస్ అయ్యి నాకు ప్రార్థన జీవితం కావాలని కోరుకున్నాను. అలాగనే నేటి దినాలలో మనము కూడా దేవుని కొరకు భక్తి పరులుగా, భక్తి రాలుగా, భక్తి పరులైనటువంటి కుటుంబముగా మన ద్వారా అనేక విషయాలు నేర్చుకునే విధముగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంది. రెండో విషయంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము మొదటి వచనం. డ్యూటోనమీ చాప్టర్ 5. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను మోషే ఇశ్రాయేలందరినీ కూడా పిలిపించి ఇట్లా ఇశ్రాయేలులారా నేను మీ వినికిడిలో నేడు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను మీరు విని వాటిని మీరు నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. అనగా రెండవ భాగంలో వచ్చినట్లయితే దేవుని వాక్యమును నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరు నేర్పిస్తూ ఉన్నారు? నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, 2వ వచనం నుండి 5వ వచనం చదువుదాం. మన దేవుడైన యెహోవా హేరోతులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేసెను. ఇక్కడ అంటున్నాడు, మన పితరులతో కాదు కానీ నేడు సజీవులైన మనతో మన దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సజీవులుగా జీవిస్తున్నటువంటి మనతో ఈ స్థలమందు దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. మన పితరులతో కాదు కానీ మనతో ఆయన ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. చదువు. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా దేవుడు అగ్నితో ఆ కొండలలో ముఖాముఖిగా మనతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. అంటే ఏంటండి? ఆ వెలుగును, ఆ అగ్నిని మీరు చూస్తున్నారు కదా, మీరు చూసి మీరు భయపడ్డారు. మీరు కొండ ఎక్కమంటే మీరు కొండ ఎక్కలేదు. దేవుని మాటలు మీరు వింటారు, ఆయన మాటలేంటో మీరు వింటారు, ఆయన స్వరాన్ని మీరు వింటారు. రమ్మంటే మీరు ఎవ్వరు కూడా రాలేక మీరు భయపడ్డారు. కేవలం నేను మాత్రమే అక్కడికి వెళ్ళాను. ఆ దేవుడు నాతో ముఖాముఖిగా ఆయన మాట్లాడినటువంటి దేవుడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని దగ్గరికి మీరు వస్తే మీరు నేర్చుకుంటారు ఆయన మాటలు. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడతాడు, ఆ మాటలు విని నేను మీకు చెప్తాను. మీకు ఆశీర్వాదకరం, మీకు దీవెనకరం, మీతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వించాలని, నడిపించాలని, మిమ్మల్ని అందరూ గొప్పవారిగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీరు నేర్చుకోండి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మోషే గారు చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. నేడు మీ వినికిడిలో అనగా మీరు వినుచూ ఉన్నారు చెప్పుచున్న కట్టడలను విధులను నేను చెప్పుచున్న ఈ యొక్క కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని మీరు విని నేర్చుకోండి. ఇది నేర్చుకున్న సమయం. ఎందుకనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళాలి కనుక, ఆ ప్రదేశం చేరాలి కనుక దేవుని కట్టడాలు, ఆజ్ఞలను మీరు నేర్చుకోండి, పాటించండి, నెరవేర్చండి అని దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు నేటి దినాలలో మన యొక్క ఉదయకాలపు ఆరాధనలు, మన యొక్క వినికిడిలో కూడా ఇవి
దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. వీటిని వినవచ్చు ఉన్నాడు. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. అందుకే నేర్చుకుంటానికి దేవుడు ఏం చేశాడంటే ఆదిలో యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని అనేక భక్తులతో ఆత్మచేత వారిని నింపి వారి చేత రాయించి మనకిచ్చారు. ఇది హీబ్రూ, లాటిన్, ఆదిమ భాషలలో నుండి, గ్రీకులో నుండి, ఇంగ్లీష్లో నుండి తర్జుమా చేయబడి మనకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇది ఇవ్వబడి ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భాష కలిగిన వారు నేర్చుకుంటానికి, చదవటానికి, వారు వాటిని పాటించడానికి, దేవుని కొరకు జీవించటానికి చెడుతూ ఉన్నాడు. మా చెల్లులు అలాగే మా బావగారు వారితో పాటు 10 మంది వారి సంఘ విశ్వాసులు ఆ నెలలో ఒక వారంతా కూడా వారు కర్ణాటకలో హుబ్లీ అనే ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళి ఈ భాషను కన్నడ నుండి ఈ మరాఠీ కొంకణితో కలిపినటువంటి లిపులో ఒక భాష ఉంది. ఆ ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రజలు 10 మంది వెళ్తారు. సో ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చదివి వారికి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే వారి భాషలలో ఇది ఇలా ఉంది అని చెప్పేసేసి, కాబట్టి ఆ భాషలలో ఆ యొక్క అక్షరాలను వాళ్ళు సమకూరుస్తూ వాళ్ళు పెడుతూ ఆ యొక్క సువార్తను అనగా గాస్పుల్స్ను వాళ్ళు ముగిస్తూ ఉన్నారు. చాలా కష్టం ప్రియులారా. ప్రతి నెల ఒక వారం రోజులు రాత్రి పగలు వారు విరామం లేకుండా ఈ యొక్క ట్రాన్స్లేషన్ బైబిల్ ట్రాన్స్లేషన్లో వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ భాష వారికి బైబిల్ లేదు, కానీ కన్నడ తెలుసు, వారికి కన్నడ తెలుసు, కానీ ఆ భాషలో బైబిల్ లేదు కనుక ఇప్పుడు వారి భాషలలో బైబిల్ను దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞలను వారు నేర్చుకోవాలి. దేవుడు అంటే ఎలాంటి వాడు వారు తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారి సొంత భాషల్లో నేర్చుకుంటే వారికి ధన్యత, వారు ఆశీర్వపడతారు అని. కాబట్టి పిల్లల దేవుని వాక్యాన్ని నేర్చుకోమని ఆది నుండి దేవుడు ఇక వాక్యముల చేత ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆది నుండి ప్రియులారా, నా మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాను, నా మాట మీకు బోధిస్తూ ఉన్నాను, మీరు వినండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రతి అధ్యాయంలో ప్రతి జనాంగముతో దేవుడు మాట్లాడుతుండగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గారు కూడా ఈ లోకానికి వచ్చి నా మాటలు మీరు వినండి, చెవి కలిగిన వాడు చెప్పుచున్న మాటలు వినుగాక, నా మాటలు వినేవారు ధన్యులు భాగ్యవంతులు అని. నా మాటలు విని వారి జీవితాన్ని కట్టుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధముగా ఉంటుందో అలాగా వారికి ఆత్మీయ జీవితము చెక్కు చెదరకుండా, అది పడిపోకుండా కూలిపోకుండా అది ఉంటుంది అని యేసయ్య సెలవిచ్చారు. ప్రియులారా, ఈ బైబిల్లో ప్రతి అధ్యాయంలో ప్రతి పత్రికలో మనం చదివినట్లయితే నేర్చుకోనండి, మీరు నేర్చుకోనండి, అభ్యాసము చేయండి అని పదే పదే మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ప్రియులారా, మన పిల్లలకు మనం అనేక విషయాలు అభ్యాసం చేస్తున్నట్లుగా పరలోకపు తండ్రి ఆత్మీయ జీవితంలో తన బిడ్డలైన తన కుటుంబమైనటువంటి మనకు తన సంఘములు తన సేవకుల ద్వారా ఇక గ్రంథం ద్వారా మనకు నేర్పుతూ ఉన్నాడు. నేర్చుకో, సమయము ఉండగానే నీవు నేర్చుకో. ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగాక అని యేసయ్య అన్నాడు. ఆత్మతో మీకు బోధింపబడుచూ ఉండగా వినండి, నేర్చుకోండి అని సాధిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా,
ఈ రెండు విషయాల ద్వారా ఇక్కడికి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.